వెల్కమ్ టు రామ్ బుర్రా టాక్ షో. ఈరోజు మనం అమీర్పేటలో గల డాక్టర్ సుధీర్ స్కాన్ సెంటర్ డాక్టర్ సుధీర్ గారితో ఉన్నాము. వారిని అడిగి ఈ వాస్కులర్ వెయిన్స్ స్పెషలిస్ట్ సారు వారిని అడిగి మనము ఈ వాస్కులర్ పెయిన్స్ కానీ వాస్కులర్ సర్జరీస్ అంటే ఏమి ఇవన్నీ విషయాలు కూడా డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మీ గురించి కొద్దిగా వాస్కులర్ సర్జన్గా మీరు స్పెషలైజేషన్ ఒకటి ఉన్నారు కాబట్టి ఈ మీ పరిచయం ఇచ్చిన తర్వాత మనం వాస్కులర్ సర్జరీస్ వాస్కులర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాం సార్. యాక్చువల్గా నేను ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండి. ఇంటర్వెన్షనల్ రేడియాలజీలోని వాస్కులర్ సంబంధించింది వాస్కులరే కాకుండా అదర్ ప్రాబ్లమ్స్ కూడా సంబంధించిన ట్రీట్మెంట్స్ మేము చేస్తాం అన్నమాట. సో బేసిక్లీ నేను ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఈ సెంటర్ అనేది వీ హ్యావ్ స్టార్టెడ్ అరౌండ్ 8 years బ్యాక్, డెడికేటెడ్ టు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. ఎక్కువ మటుకు అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్స్, ఫ్లూరోస్కోపిక్ గైడెడ్ ప్రొసీజర్స్ మేము చేస్తూ ఉంటాం. దాంట్లోని వెరికోజ్ వెయిన్స్ ఒక పార్ట్ అన్నమాట. ఆ వెరికోజ్ వెయిన్స్ అనేది ఎక్కువ మటుకు వాస్కులర్ సంబంధించింది ఉంటుంది. సార్, ఇప్పుడు ఈ వెరికో వెయిన్స్ అనేది చాలా మందికి మన సొసైటీలో అవగాహన అనేది లేదు సార్. లేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి డయాబెటీస్ పేషెంట్లు ఉంటారు, ఓవర్ వెయిట్ ఉంటారు, స్పెషల్లీ ట్రాఫిక్ నిల్చొని చేసే వాళ్ళకు, మెడికల్ షాప్లో నిల్చొని చేసే వాళ్ళకు, ట్రాఫిక్ వాళ్ళకు కానీ, టీచర్స్, లెక్చరర్స్ ఇలాంటి వాళ్ళు ఎక్కువ స్టాండ్ ఉన్నందువలనే ఒకటి. రెండోది వెయిట్ ఎక్కువ ఉన్నందువలన ఈ వెరికో వెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారు. దాని మీద మీ అభిప్రాయం సార్? అవునండి, డెఫినెట్గా మీరు చెప్పింది 100% కరెక్ట్. దీని గురించి ఎక్స్పీరియన్స్ అనేది చాలా తక్కువ మంది ఉందండి. మనకి దగ్గర వచ్చిన పేషెంట్స్ ఒక 10 years వరకు అన్ని ప్లేసెస్కి, అన్ని స్పెషాలిటీస్ వరకు తిరిగి ఆఖరికి మన దగ్గర ఏదో ఒక విధానంగా వస్తారు. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇదే ప్రాబ్లం మేము 10 years బ్యాక్ తెలుసుకొని ఉంటే ఇన్ని కాంప్లికేషన్స్ వచ్చేవి కాదు, మాకు ఇంత సింపుల్ ట్రీట్మెంట్ తోటి మీరు ఈ ప్రాబ్లంకి రిలీఫ్ ఇవ్వగలుగుతున్నారని వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే 10 మందిలోని ఒకరికి వెరికోజ్ వెయిన్స్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్ అనమాట, చాలా కామన్ వెరికోజ్ వెయిన్స్. ఎక్కువ మటుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయవు కాబట్టి జనాలు దాన్ని పట్టించుకోరు. తెలుసు కదండి, అందరికీ ప్రాబ్లం వచ్చిన తర్వాతే దాని గురించి ఎందుకు వచ్చిందని చూస్తారు. కానీ బట్ చాలామంది ఇట్లాగా దే డోంట్ వాళ్ళు చూసుకోరు అనమాట, ఇట్లాంటి ప్రాబ్లం ఉంది. సో మీరు చెప్పిన 2 points, ఏదైతే ఓవర్ వెయిట్గా ఉండడం, న్యాచురల్గా పూర్వంలాగా మనం పని చేయట్లేదు. మనకి ప్రీవియస్గా 30-40 years బ్యాక్ 90% పాపులేషన్ అగ్రికల్చర్, విపరీతమైన వర్క్ చేసేవారు. ఒక చిన్న పనికి ఒక మినిమం 30 minutes వాక్ చేసి వాళ్ళు ఆ చిన్న చిన్న పనులకి వాళ్ళు చేసేవారు. యావరేజ్గా ఒక మనిషి ఆ రోజుల్లోనే 10 kilometers వరకు నడిచేవారు. ఇప్పుడు అట్లా లేదు. నేను కూడా చూడండి, మ్యాక్సిమం ఇక్కడి నుంచి అక్కడ వాక్ చేస్తాను మిషన్ వరకు. కానీ బట్ ఎక్కువ మటుకు జనాలు వాక్ చేయట్లేదు. రెండోది దానివల్ల ఓవర్ వెయిట్ అవుతుంది. సో రెండోది మనకి ఇట్లాంటి స్టాటిక్ జాబ్స్, ఎవరైతే ఎక్కువ టైం కూర్చుంటున్నారో, మన ఓన్లీ స్టాండింగ్ వల్ల ఉంటుంది అనుకుంటాం, కానీ బట్ ఎక్కువ టైం కూర్చున్న వాళ్ళకి కూడా వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఓవర్ వెయిట్, ఎక్కువ టైం కూర్చోవడం, స్టమక్లోని వెయిట్ ఎక్కువ పెట్టుకోవడం, ఇవన్నీ మనకి వెరికోజ్ వెయిన్స్ వచ్చే అవసరం ఉంటాయి. సరే, అందరికీ ఎందుకు రాదు అంటే బికాజ్ కొన్ని మందికి ఆ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళ ఇన్బిల్ట్గా వాళ్ళ వెయిన్స్లో ఉన్న వాల్వ్స్ వీక్ ఉంటాయి. ఎవరైతే వీక్ ఉంటాయో ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఇవి ఓవర్ వెయిట్ అయిపోయినప్పుడు, ఎక్కువ టైం దించినప్పుడు అది ట్రిగర్ కింద వచ్చేసి వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్ డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు మీరు అంటున్నారు జెనెటికల్ కూడా ఒక కారణం అంటున్నారు. ఈ జెనెటికల్ కారణం అంటే ఇప్పుడు ఇది మన షుగర్ వ్యాధి కానీ, క్యాన్సర్ కానీ, బీపీ కానీ, ఇది బై డైనాసిటీ నుండి వంశపారపర్యంగా జీన్స్ ద్వారా ఇది వస్తుంది. కానీ వెరికో వెయిన్స్ కూడా మనకు ఇదే రకంగా వచ్చే అవకాశం ఎంత పర్సంటేజ్ ఉంది సార్? యాక్చువల్గా మీకు చూస్తే 50% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ హై జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, ఇటు అటు కాదు, హై జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది.
ఎవరికైతే మనం చూస్తాం ఏంటంటే పూర్వం తెలిసేది కాదు, ఏదో నరాలు కనపడేవి, పున్ను వచ్చేసేది, ఇన్ఫెక్ట్ అయిపోయి. నాకు గుర్తుందండి, మా చిన్నప్పుడు మేము మా పొలాలకి వెళ్ళినప్పుడు మా వర్కర్స్ దే యూస్ టు హ్యావ్ వెరికోజ్ వెయిన్స్. దానికి ఏం చేయాలో కూడా ఎవరికి తెలియదు, ఏదో పట్టి కట్టేసి వాళ్ళు తిరుగుతూ ఉండేవారు. వర్క్ అంటే చేస్తూ ఉండాలి కదండి, పట్టి కట్టుకొని తిరుగుతూ ఉండేవారు. బట్ దానికి అంటే డెఫినెట్ ట్రీట్మెంట్ అనేది ఏం లేదు. ట్రీట్మెంట్ ఉన్నా కూడా బాగా పెద్ద సర్జరీ లాగా ఉండేది. ఇప్పుడు పెద్ద సర్జరీస్ ఏం లేకుండా జస్ట్ విత్ మినిమల్ కట్ లేదు, కుట్ లేదు, జస్ట్ యాంజియోగ్రామ్ చేసినట్టు చేసేసి పంపి. ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇప్పుడు మనకి ఈ వెరికో వెయిన్స్ అనేది ఈ డయాబెటీస్ పేషెంట్స్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా? ఈ జెనెటికల్ అనేది మనకు వచ్చే అవకాశం ఒక 40-50% ఉందనేది ఒక వాస్తవం మీరు చెప్తున్నారు. మరి ఎక్కువ శాతము ఇప్పుడు ఈ షుగర్ పేషెంట్స్ డయాబెటీస్ వాళ్ళు నిర్లక్ష్యం చేసి చివరికి వాళ్ళు వెరికో వెయిన్స్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ నరాలలో లేనందువల్ల గ్యాంగ్రీన్ కూడా ఎఫెక్ట్ అయిపోయి ఆపరేషన్ చేసి కాళ్ళు చేతులు కట్ చేసుకునే స్థితి వరకు కూడా వీళ్ళు అవగాహన అనుభవరాహిత్యంతో చాలామందికి వెళ్తున్నారు సార్. మరి దాని మీద మీరు ఎట్లా వాళ్ళని చెప్పగలుగుతాం మనం? ఇప్పుడు డెఫినెట్గా డయాబెటీస్ అనేది ఇప్పుడు మనకి వెరికోజ్ వెయిన్స్, డయాబెటిక్ గ్యాంగ్రీన్ అనేది 2 సెపరేట్ ప్రాబ్లమ్స్ అండి. మనకి హార్ట్ పంప్ అయినప్పుడు బ్లడ్ బాడీ అంతా సప్లై అయ్యేది ఆర్టరీస్ వల్ల. ఈ ఆర్టరీస్ అనేది డయాబెటీస్లోని, హైపర్ టెన్షన్లోని, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇవన్నీ మనకి ఈ ఆర్టరీస్ మీద ఎఫెక్ట్ అవుతాయి. అంటే బ్లడ్ సప్లై, ఆ సప్లై ఎఫెక్ట్ అయ్యేది ఈ డయాబెటీస్ వల్ల. ఈ వెరికోజ్ వెయిన్స్ దేనివల్ల వస్తుంది? అది బ్లడ్ రిటర్న్ అనమాట. యూజ్ అయిన బ్లడ్ ఏంటంటే బ్లడ్లోని ఆక్సిజన్ అంతా లెగ్ యూజ్ చేసిన తర్వాత తిరిగి ఈ వెయిన్స్లోని హార్ట్కి వెళ్ళాలి. ఈ తిరిగి వెళ్ళే దారిలోని మనకి ఆ వాల్వ్స్, ఎందుకంటే బ్లడ్ కింద నుంచి పైకి వెళ్ళాలి. పైనుంచి ఆటోమేటిక్గా మనకి ఏదైనా వాటర్ పైనుంచి పోస్తే కిందకే వెళ్తుంది, కానీ కింద నుంచి పైకి వెళ్ళదు. కింద నుంచి పైకి వెళ్ళడానికి 2 మెకానిజమ్స్. ఒకటి ఏంటంటే లెగ్లోని కాఫ్ మసిల్ పంప్. మనం వాక్ చేస్తున్నప్పుడు ఈ కాఫ్ మసిల్లో బ్లడ్ని స్క్వీజ్ చేసి పైకి పంపిస్తుంది. రెండోది ఏంటంటే ఈ వెయిన్స్లోని వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్ ఈ బ్లడ్ని తిరిగి వెళ్ళనివ్వకుండా చూస్తాయి అన్నమాట. సో ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా వెరికోజ్ వెయిన్స్ అనేది రాదు. వాళ్ళకి ఆర్టీరియల్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఆర్టరీస్ మూసుకుపోయి వాళ్ళకి గ్యాంగ్రీన్ వస్తుంది అన్నమాట. ఆ గ్యాంగ్రీన్ వచ్చేది మనకి ఆ మూసుకుపోయాయి కాబట్టి మనం ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనకి యాంజియోగ్రామ్ చేసి ఆ ఆర్టరీస్ని దాంట్లోని స్టెంట్ వేసి వీ క్యాన్ ఓపెన్ అప్ ద ఆర్టరీస్ అనమాట. సో అది మనం ఒక ఫెసిలిటీ ఉంటుంది ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో. ఇప్పుడు మనకి ఈ వెయిన్స్లోని, వెరికోజ్ వెయిన్స్లోని ఆ వెయిన్స్ తిరిగి వెళ్తున్న వెయిన్స్లోని అవి మనం క్లోజ్ చేస్తాం. సో ఆర్టరీస్ షుగర్లోని మనం ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాం, వెరికోజ్ వెయిన్స్లోని ఆ పాడైపోయిన వెయిన్స్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాం. సో చిన్న డిఫరెన్స్ ఉంటుంది దీనికి దానికి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనకు ఫిజిషియన్స్ దగ్గరికి పేషెంట్లు వెళ్ళినప్పుడు కూడా కాళ్ళు వాపులతో వెళ్తారు సార్. కాళ్ళు వాపులతో వెళ్ళినప్పుడు ఫిజిషియన్ గారికి అర్థమైపోతుంది ఇతనికి వెరికో వెయిన్స్ ప్రాబ్లం ఉంది. అయితే వాళ్ళు కొద్దిగా సాక్స్ గురించి రిఫర్ చేస్తారండి. ఇప్పుడే మీకు ఆపరేషన్ అవసరం లేదు, కొంతకాలం మీరు సాక్స్లు వేసుకోవాలి. ఈ సాక్స్లు వేసుకోవడం ద్వారా పేషెంట్కి వచ్చే రిలీఫ్ ఏంది? వాళ్ళు తక్షణమే మీలాంటి స్పెషలైజేషన్ డాక్టర్ని కలవడం ద్వారా ఉపయోగం ఉంటుంది, కానీ అది కాస్ట్లీ అనుకొని వాళ్ళు సాక్స్ల మీద ఎంతవరకు పోవచ్చు అంటారు? అది సరైన మార్గమేనా సార్? ఇప్పుడు ఏంటంటేనండి, ఇప్పుడు కాలు వాపు వచ్చిందంటే ఆల్రెడీ ఇట్ ఈస్ స్టేజ్ 3. అచ్చా. వెరికోజ్ వెయిన్స్లోని 6 స్టేజెస్ వరకు ఉంటుంది. 6th స్టేజ్ అనేది పున్నులు పడిపోవడం, వాపు రావడం అనేది స్టేజ్ 3 అన్నమాట. ఇప్పుడు మనకి రికమెండేషన్ అంటే వాస్కులర్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ సొసైటీస్ అంతా రికమెండేషన్ ఏంటంటే ఎప్పుడైతే మనకి కనపడతాయో వెయిన్స్ అంటే 2nd స్టేజ్లోనే మన ఆ వెయిన్స్ని ట్రీట్ చేయాలి అని అంటారు. సరే, సమ్ పీపుల్ బాగా సిక్గా ఉంటారు. బాగా సిక్గా ఉన్న వాళ్ళకి మనకి సరే వీ కెన్ డెఫర్ ద సర్జరీస్, మనకి సర్జరీ ఎందుకు అని అనుకోవచ్చు. కానీ బట్ రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏదైతే మనం ప్రొసీజర్ చేస్తున్నామో ఇట్ ఈస్ వెరీ సింపుల్ ప్రొసీజర్ అనమాట. ఇది అయిన తర్వాత మనకి యాక్చువల్గా దానికి వీ డోంట్ ఈవెన్ గివ్ జనరల్ అనెస్థీసియా, స్పైనల్ అనెస్థీసియా కూడా ఇవ్వము, లోకల్ అనెస్థీసియా. ఎక్కడ వెయిన్ ఉంటే అక్కడే ఇంజెక్షన్ ఇచ్చి మనం లేజర్ ఫైబర్ పాస్ చేసి ఆ వెయిన్ని క్లోజ్ చేస్తాం. సో చాలామందికి తెలియదు దట్ దిస్ ఈజ్ సచ్ ఎ సింపుల్ ప్రొసీజర్.
వాళ్ళు ఎస్టానిష్ అయిపోతారు. బట్ ఇంత సింపుల్ ప్రొసీజర్ తోటి యు ఆర్ ఏబుల్ టు ట్రీట్ మీ అన్నట్టు. ప్లస్ ఇది కాస్ట్లీ అంటే డెఫినెట్గా కొంచెం కాస్ట్ ఉంటుంది, సర్జరీ అన్నాక కాస్ట్ ఉంటుంది, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ టూ కాస్ట్లీ. ఇప్పుడు హార్ట్లోని బైపాస్ చేసినంత కాస్ట్ ఏం కాదు కదండి. అయితే మనకు సాక్స్లు వేసుకోవడం ద్వారా వాళ్ళకి ఎంతవరకు బెనిఫిట్ అంటారు సార్ మీరు? ఎవరైతే నాకు వద్దు సుమా అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి సాక్స్ వేసుకోవడం బెనిఫిట్ ఉంటుంది. అది ఎంతవరకు ఉంటుంది సార్ యాక్చువల్గా? ఇప్పుడు వాళ్ళు స్టేజ్ 3 వరకు వచ్చారు. సాక్స్ అంటే ఇట్ ఈస్ గోస్ టు 3rd స్టేజ్ వెరికోవెన్స్లో. మరి 3rd స్టేజ్లో వాళ్ళు సాక్స్ ద్వారా ఎంతకాలం వాళ్ళు అట్లా అవాయిడ్ చేయగలుగుతారు? ఆ అవాయిడ్ అనేది ఎగ్జాక్ట్గా జరుగుతుంది అంటారా? ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? డెఫినెట్గా ఎవరైతే సాక్స్లో కేర్ఫుల్గా జాగ్రత్తగా వాడతారో ఈ కాంప్లికేషన్స్ అంటే మీకు వెరికోజ్ వెయిన్స్ ప్రోగ్రెస్ అయిపోతాయి. ఎందుకంటే ఈ సాక్స్ అనేది ఆ రివర్స్ ఫ్లోని మనకి స్టాప్ చేయట్లేదు. ఈ సాక్స్ వల్ల వీఆర్ నాట్ గోయింగ్ టు ఆ వేల్స్ని కూడా రిపేర్ చేయట్లేదు ఈ సాక్స్ వల్ల. ఇది మనకి ఐసైట్ ఉన్నప్పుడు స్పెక్స్ వేసుకుంటే ఎట్లా కరెక్షన్, ఈ స్టాకింగ్స్ కూడా అట్లాంటివి. సో ఏంటంటే ఆ బేసిక్ ప్రాబ్లమ్ని చేయట్లేదు. ఆ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే లోపల నుంచి బయటికి ప్రెషర్ తన్నుతుంది ఈ కాల్లో. మనకి ఈ సాక్స్ వల్ల బయట నుంచి ఈక్వల్ ప్రెషర్ మనం బయట నుంచి పెడతాం. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అనమాట. ఆ విధానంగా చేసినప్పుడు సాక్స్ ఆ ప్రెషర్ని కరెక్ట్ చేస్తుంది ఒక లెవెల్ వరకు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే సార్, నాకు తెలిసిన వాళ్ళు 60 ఏవో ఉన్నాడు, ఆయన 20 years నుండి సఫర్ అవుతున్నాడు. ఈ 2 కాళ్ళకి అరికాళ్ళకు చిన్న చిన్న హోల్స్ వచ్చేసినాయి. వాళ్ళకు గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, నిమ్స్ వగేరా వగేరా తిరిగేసి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక 15 to 20 years దాన్ని ఆ గాయాలు మానడం లేదు. గాయాలంటే ఇక ఆయన డ్రెస్సింగ్ ద్వారానే పోతున్నాడు అనమాట. ఏజ్ కూడా ఎక్కువ ఉన్నది, డయాబెటీస్ ఉంది. ఇలాంటి వాళ్ళకు కూడా మనం వాస్కులర్ సర్జరీ చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారా సార్? 100% ఉపయోగం ఉంటుందండి. మనం ఇప్పుడు వాళ్ళ కాళ్ళు ఉంటాయి కదా సార్, కాళ్ళ కింది భాగంలో వాళ్ళకి చిన్న హోల్ దాకా పడ్డాయి. అంటే ఏజ్ ఇస్ నాట్ ఎ క్రైటీరియా అండి. మేము యాక్చువల్గా మ్యాక్సిమం ఏజ్ ఇప్పుడు చేసింది 86-year-old లేడీలో చేసాం. ఆవిడ కాలు వాపుతోటి వచ్చింది. సో మనకి యాక్చువల్గా ఎందుకు మీకు ఇది వీ వాంట్ సాక్స్ వేసుకోవచ్చు అంటే, నేనైతే డైలీ వేసుకోలేను ఈ సాక్స్, నేను 10 సంవత్సరాల నుంచి వేసుకుంటున్నాను ఈ సాక్స్, నా హ్యాండ్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నాయి, నేను పట్టుకోలేను ఆ సాక్స్, పైకి లాగలేను అని చెప్పేసి మీరు చేసేయండి అని చెప్పారు. సో వీ హ్యావ్ డన్ అండ్ షీ హ్యాడ్ గుడ్ రిజల్ట్. సో ఆ విధానంగా మనకి ఏజ్ అనేది క్రైటీరియా కాదు. షుగర్ ఉన్నా కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్, మనకి హెల్ప్ చేస్తుంది షుగర్ ఉన్నా లేకపోయినా. ఇప్పుడు మీరు చెప్పింది అరికాల్లోని కింద ఉన్నవి మనం జాగ్రత్తగా చూడాలండి. ఏంటంటే వెరికోజ్ వెయిన్స్ సంబంధించిన అల్సర్స్ మనకి యాంకిల్ రీజన్లోనే వస్తాయి. ఎక్కువ మటుకు 90% యాంకిల్ రీజన్లోనే వస్తాయి. అరికాల్లోనే ఉంటాయని ఎక్కువ రాదు. దట్ ఈస్ మోస్ట్లీ డయాబెటిక్ అనమాట. డయాబెటిక్ అల్సర్స్కి అంటే వాళ్ళ గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయినట్టు. గ్యాంగ్రీన్ ఫామ్ అయిపోయి అంటే డెప్త్ ఆఫ్ ది దిస్ థింగ్ 20 years నుంచి ఉందంటే చాలా డీప్గా ఉండే ఉంటుంది. మీరు చెప్పిన మనిషికి ఇట్ మస్ట్ హ్యావ్ బాగా డీప్గా ఉంటుంది ఆ అల్సర్స్. సో అది ఇండివిజువల్ దీంట్లోనే మనం ఇవాల్యుయేట్ చేయాలి. బ్లడ్ సప్లై ఎట్లా ఉంది, రిటర్న్ ఎట్లా ఉంది, సప్లైలో తేడా ఉంటే దానికి ఓపెన్ అప్ చేయగలం. కొన్ని లీజన్స్ మనం ఓపెన్ చేయలేం. కొంచెం షార్ట్ లీజన్స్ అయితే మనం ఓపెన్ చేయొచ్చు. పొడుగ్గా ఉన్న ఆర్టరీ మొత్తం మూసుకుపోతే దానికి బైపాస్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఫోకల్ లీజన్స్ ఉంటే దాన్ని స్టెంట్ వేసేసి ఓపెన్ చేయొచ్చు. అదే విధంగా వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్ ఉంటే ఆ వెరికోజ్ వెయిన్స్ కూడా మనం ట్రీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే ఇప్పుడు మీరు మీ క్లినిక్ వెరికో వెయిన్స్ అనేది ఇట్ ఈస్ ద రేర్. మన హైదరాబాద్ సిటీలో చూసుకున్నప్పుడు వెరికో వెయిన్స్కి సంబంధించినటువంటి అవగాహన అనేది చాలా మందికి లేదు. రెండోది వచ్చేసి క్లినిక్స్ స్పెషలైజేషన్ డాక్టర్స్ కూడా తక్కువ ఉన్నారు సార్. మీరు ఏ రకంగా అనేక విధాలుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు సార్ దీనికి? అంటే వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ యాక్చువల్గా ఈ వెరికోజ్ వెయిన్ ప్రాబ్లం నేను పీజీ చేస్తున్నప్పుడే నేను రియలైజ్ చేశానండి. అప్పుడు ఏంటంటే నేను ఆ రిపోర్టు నేను డాప్లర్ ఫస్ట్ బేసిక్లీ నేను డాప్లర్లోని నా ఎక్సలెన్స్ పొందించుకున్నాను. సో ఆ డాప్లర్ చేసినప్పుడు ఒక సర్జన్ నాకు ఫోన్ చేసి గాంధీ హాస్పిటల్ నుంచి మీరేం రాశారండి దీంట్లోని అని అడిగారు. సో అప్పుడు నాకు రియలైజేషన్ దీని వెరికోజ్ వెయిన్స్లో ఉన్నంత ఫిజియాలజీ చాలా మందికి అర్థం అవ్వట్లేదు. దే డోంట్ నో.
సో దీనికి ఒక స్పెషలైజేషన్ ఉండాలని చెప్పి నేను పర్స్యూ చేశానండి. గోయింగ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అన్నీ నేర్చుకొని అది నేను వెరికోజ్ వెయిన్స్ సెటప్ చేశాను. సో దానికి మనం చేసేది అండర్ వన్ రూఫ్. నాదేంటంటే ఫర్ ఎ కామన్ మ్యాన్, మాది వీఆర్ నాట్ ఎ పాష్ హాస్పిటల్, మాది ఒక నార్మల్ క్లినిక్ అనమాట. మనం చేసే ప్రొసీజర్స్ అన్నీ అవుట్ పేషెంట్ ప్రొసీజర్స్. మన లేజర్స్ అయినా చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో బేసిక్గా మనం చేసే దిస్ థింగ్ 5 కింద మనం పెట్టుకోవచ్చు. ఒకటి ఏంటంటే మనం వెరికోజ్ వెయిన్స్ రివర్స్లో పక్కాగా ఉంటే మనం లేజర్ చేస్తాం. వచ్చిన పేషెంట్స్కి పక్కా డయాగ్నోసిస్ మనం డాప్లర్ చేసుకొని వీటు పడుకొని చేయడం, నించొని చేయడం, అన్ని విధానంగా రిఫ్లక్స్ ఉందా. బికాజ్ ఒకటేంటంటే రిఫ్లక్స్ ఒకటే కాదు, రిఫ్లక్స్ అంటే రివర్స్లో ఒకటే కాదండి, చాలా మందికి క్లాట్స్ వస్తాయి. అది కూడా అన్రికగ్నైజ్డ్, ఎవరికి తెలియదు వీళ్ళకి క్లాట్స్ వచ్చాయి. 10 years బ్యాక్ నాకు ఫ్రాక్చర్ అయ్యిందండి, అప్పుడు కట్లు కట్టారు, అప్పుడు కొంచెం చేసిన తర్వాత కాలు వాపు ఉంది, నెమ్మదిగా తగ్గిపోయింది అంటారు. లేకపోతే ప్రెగ్నెన్సీ, నా డెలివరీ తర్వాత నాకు కొంచెం కాలు వాపు వచ్చిందండి, తగ్గిపోయింది అంటారు. అప్పుడు ఏమైందో మనం గెస్ చేసి చూస్తే అప్పుడు వాళ్ళకి డీప్ వెయిన్స్లో క్లాట్స్ వచ్చాయి. ఈ డీప్ వెయిన్స్లో క్లాట్స్ కనిపెట్టడం కూడా ఆఫ్టర్ 10 years. కొన్ని సైన్స్ ఉంటాయి, వచ్చిందా అప్పుడు వచ్చిందా అని కొన్ని డాక్టర్లని కొన్ని సైన్స్ ఉంటాయి అన్నమాట. అవన్నీ మనం జాగ్రత్తగా చూస్తేనే మనకి అవి తెలుస్తుంది. సో పేషెంట్ సెలెక్షన్ ఇవన్నీ మనం కరెక్ట్గా తీసుకోవాలి. సో థర్డ్ అనేది మనకి లేజరే కాకుండా వీఆర్ డూయింగ్ స్క్లీరోథెరపీ విచ్ ఈస్ మోర్ అఫోర్డబుల్. కొన్ని బాగా పూర్ పేషెంట్స్ వస్తారు, మాకు లేజర్ అవ్వదు అంటే వీ డూ ఓన్లీ స్క్లీరోథెరపీ, అంటే కొన్ని సెలెక్టెడ్ పేషెంట్స్. సో ఆ విధానంగా వీఆర్ డూయింగ్ మెనీ థింగ్స్ అన్నమాట. అదే కాకుండా అల్సర్ ట్రీట్మెంట్, అల్సర్కి సెపరేట్గా మనం ట్రీట్మెంట్ చేయడం అనేది మనం చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ దీంట్లోనే కదా సార్, వెరికో వెయిన్స్ దాంట్లో మనకు అల్సర్స్ ఫామ్ అవుతాయి. అల్సర్స్ ఏంటంటే వాళ్ళు వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి కదా మేము చేసేసి అల్సర్ మీరు వేరే దగ్గర చూసుకోండి అంటాం. కాదు, మేమైతే పేషెంట్ లాస్ట్ వరకు చూస్తాం. అదే కాకుండా కొన్ని మందికి రెకరెంట్ వెరికాసిటీస్ వస్తాయి. ఏంటంటే మెయిన్ వెయిన్స్ క్లోజ్ చేసిన చిన్న చిన్న వెయిన్స్ పర్ఫరేటర్స్ పొంగిపోతూ బయటికి వస్తూ ఉంటాయి. వాటికి ఒక అఫోర్డబుల్ ప్యాకేజ్ లాగా ఎవ్రీ ఇయర్ 2 yearsకి ఒకసారి రండి, వచ్చి బిఫోర్ అవి ప్రాబ్లమ్ క్రియేట్ చేసే ముందరే మేము దానికి స్క్లీరోథెరపీ చేస్తాం విత్ మినిమల్ ఛార్జెస్. ఇట్లాంటి స్కీమ్స్ మేము చేస్తాం అన్నమాట. సో పేషెంట్కి కూడా ఇట్ డస్ నాట్ కాస్ట్ కూడా పెరగదు, కాంప్లికేషన్స్ కూడా రాకుండా ఉంది. ఇప్పుడు అల్సర్స్ ఫామ్ అయినప్పుడు మనం వెరికో వెయిన్స్ చేసుకోకుండా ఉంటే అవి ఇట్లా చితికిపోతాయి అంటారు సార్, అది అట్లా అంటే వెరికోజ్ వెయిన్స్ యాక్చువల్గా ఆ వీనస్ ప్రెషర్ చాలా తక్కువ ఉండాలి. వెయిన్స్లోని ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఆర్టరీస్ ఇప్పుడు మామూలుగా బీపీ 120/80 millimeters మర్క్యూరీ ఉంటే వెయిన్స్లోని కాల్లోని ఉన్న వెయిన్స్కి మనకి అరౌండ్ 10 millimeters మర్క్యూరీ ప్రెషర్లో ఉండాలి, బాడీ ఫిజియాలజీ అట్లా. ఇప్పుడు మనకి వెరికోజ్ వెయిన్స్లో రిఫ్లక్స్ వల్ల ఆ వీనస్ ప్రెషర్ చాలా హైగా అయిపోతుంది, వారికి 60 to 80 millimeters మర్క్యూరీ ప్రెషర్లో ఉంటుంది. సో అవి ఎప్పుడైనా బస్ట్ అయిపోయిందంటే టారెన్షియల్ బ్లీడింగ్ అనమాట. ఏదో చేస్తూ ఉంటారు, స్నానం చేస్తే బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఇంత బ్లడ్ వచ్చింది అని అనుకుంటారు, చూస్తే ఇట్లా పెద్ద పంప్ లాగా పోతూ ఉంటారు. సో అవన్నీ కాంప్లికేషన్స్ అండి, వీ కెన్ ట్రీట్ ఆల్ ఆఫ్ ఇట్. ఇప్పుడు చివరి ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు వెరికో వెయిన్స్ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఫైనల్ సొల్యూషన్ అంటారా, మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా సార్ వాళ్ళకి? నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మనకి వెయిన్స్ అనేది మన బాడీలోని హెడ్ టు టో ప్రతి ప్లేస్లో వెయిన్స్ ఉన్నాయి. ఏదైతే జెనెటిక్ సిగ్నల్స్ మనకి బాడీలోనే ఉంటుందో అది ప్రతి పార్ట్ ఆఫ్ ద బాడీలోని అది ఎఫెక్ట్ ఉంటుంది. ఎవరికైతే వెయిన్ వాల్వ్స్ వీక్ ఉంటాయో బాడీలో ప్రతి వెయిన్ వాల్వ్ వీక్ ఉంటుంది. సో మనకి ఏదైతే మనకి మెయిన్ వెయిన్స్ మనం ట్రీట్ చేయగలం, చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి పర్ఫరేటర్ వెయిన్స్, ఇవన్నీ సడన్గా అవి ఓపెన్ అప్ అయిపోతాయి. మనం వెయిన్ ట్రీట్ చేసిన లేజర్ ద్వారా పర్ఫరేటర్ వెయిన్స్ ఒక్కసారి లేజర్ చేస్తే ఆ వెయిన్ పోయినట్టు కానీ బట్ పర్ఫరేటర్ అనదర్ వెయిన్ ఓపెన్ అప్ అయ్యే అవకాశం. కానీ బట్ ఈ వెయిన్స్ అనేది మనకి విత్ మినిమల్ అండ్ మైనర్ ట్రీట్మెంట్, స్క్లీరోథెరపీ ట్రీట్మెంట్ తోటి మనం వాటిని క్లోజ్ చేసేది. సో అదే చెప్పాము. కొన్ని మందికి ఎవరైతే మనకి అనిపిస్తుంది వీళ్ళకి రిపీటెడ్గా వస్తాయి వెయిన్స్, మనకి కొన్ని క్లూస్ ఉంటాయి. ఓవర్ వెయిట్ పీపుల్ వీళ్ళందరినీ
ఒకసారి మా ఎవ్రీ ఇయర్ ఒక డేట్ రండి, మాకు మా దగ్గర ఒక రొటీన్ చెకప్ ఉందా, ఆ టైంలో మేము జస్ట్ స్కాన్ చేస్తాం. ఏదైనా వెయిన్స్ కనపడినట్లయితే అవి ప్రాబ్లం క్రియేట్ చేసే ముందరే వీఆర్ గోయింగ్ టు క్లియోథెరపీ చేసేస్తాం. అంటే ఇక పేషెంట్ ఫాలోఅప్ అనేది అవసరం, ఫాలోఅప్ అనేది అవసరం. ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యూచర్లో క్రియేట్ కాకుండా ఉంటుంది. 95%కి ఫాలోఅప్ ఏం అవసరం లేదండి. 95% పేషెంట్స్కి 5 years వరకు ఏ మాత్రం ప్రాబ్లం ఉండదు. ఒక 5% ఆటోమేటిక్గా కాంప్లికేటెడ్ కేసెస్ ఉంటాయి కదండి, వాటికి సడన్గా రిపీటెడ్ వెయిన్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే వాళ్ళు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కాలు బాగా బ్యాడ్గా ఉంటుంది. వీళ్ళందరికీ ఫాలోఅప్ లాంగ్ టర్మ్గా ట్రీట్మెంట్స్ అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ వెరికో వెయిన్స్ అనేది ఒక స్పెషలైజేషన్గానే ఉంది సార్ యాక్చువల్గా. ఇప్పుడు సూపర్ స్పెషలైజేషన్ కిందకే వస్తుంది. మరి ఇది మన సమాజంలో ఒకటి అవగాహన లేకనే మెయిన్, ప్రధానంగా అవగాహన దీని మీద లేదు. డయాబెటీస్ వలన వస్తుంది, ఓవర్ వెయిట్ వలన వస్తుంది, స్టాండింగ్ వలన వస్తుంది, కూర్చుండడం ద్వారా కూడా వస్తుంది. ఈ వృత్తులలో ఉన్న వాళ్ళు కొన్ని రాష్ట్రంలో చూసుకుంటే లక్షలాది మంది ఉన్నారు. వెదర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గంటలు గంటలు కూర్చోవాలి, టీచర్స్ లెక్చరర్స్ గంటలు గంటలు నిలబడాలి, మిగతా మధ్యతరగతి తీసుకుంటే తోపుడు బండ్ల దగ్గర నుండి నిలబడాలి, కిరాణా కొట్లో నిలబడాలి. మరి వీళ్ళకు కూడా చాలా మటుకు కాళ్ళు వాస్తున్నాయి, కాళ్ళు గుంజుతున్నాయి, కాళ్ళు నొప్పులు అవుతున్నాయి అంటున్నారు. కానీ వాళ్ళు సాధారణంగా ఫిజిషియన్ దానికి పోవడం వరకే పరిమితం అవుతున్నారు, టెంపరవరీగానే ఆలోచిస్తున్నారు. మరి దీనికి మనం ఎట్లా అవేర్నెస్ తీసుకురాగలుగుతాం సార్? తీసుకురావాలి కదండి. మీడియా పాత్ర అనేది ఇప్పుడు మీ వరకు రాగలిగినాం సార్. ఇప్పుడు కాల్లో ఉన్న పుండ్లు ఇట్ ఈస్ నాట్ లైక్ హార్ట్ ఆర్ బ్రెయిన్ అండి. అవును, నెగ్లెక్టెడ్ ఏరియాస్. పీపుల్ దాని గురించి పెద్ద దే డోంట్ థింక్ అది పెద్దది అని అనుకోరు. ఏదో కాలు వస్తుంది సరే అని అనుకుంటారు. అది ఒక ప్రాబ్లం అండి, జనాలకి తెలియదు. సైంటిఫిక్ నాలెడ్జ్ మన కమ్యూనిటీస్లోని కొంచెం తక్కువ. దీని మీద లేదు సార్. మెయిన్గా షుగర్ కోసమే మన దగ్గర నిర్లక్ష్యం చేస్తారు. అవునండి. బీపీ నిర్లక్ష్యం చేస్తారు. 1% ఉంది సార్ మన జీడిపి రేట్లో వైద్యం మీద ఖర్చు పెట్టే మన దేశం. 75 years మనము స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా కూడా ఓన్లీ 1% మనం వైద్యం మీద ఖర్చు పెడుతున్నాం జీడిపి రేట్తో. వేరే కంట్రీస్తో ఇంకా మన చాలా అన్ఫార్చునేట్ అండి. ఏంటంటే డెఫినెట్గా మీరు చెప్పింది ట్రూ, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. అంటే మనం సక్సెస్ఫుల్ అనేక రంగాలలో ఉన్నాం సార్. 75 yearsలో మనం అనేక రంగాలలో దూసుకెళ్తున్నాం. వరల్డ్ ఎకనామికల్గా మనం 7th ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు. వరల్డ్ ఎకనామికల్గా కంపేర్ చేసుకున్నప్పుడు 7వ స్థానంలో భారతదేశం నిలిచింది. ఈరోజు ప్రపంచాన్ని గజగజలాడించినటువంటి కరోనా వైరస్కి కూడా 60%, మోర్ దెన్ 60% వ్యాక్సిన్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసినాం మనం ఇక్కడ. ఇది వాస్తవం. అంటే ఇవన్నీ ఉన్నా కూడా మన గవర్నమెంట్ వెదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ వైద్యం మీద ఖర్చు 1% పెడుతున్నాడు సార్. మిగతాది ఎవరు పెడుతున్నారండి? మిగతాది ప్రజలు పెట్టుకుంటున్నారు. ఈ నామకే వాస్తే ఆరోగ్యశ్రీ అంటున్నారు, హెల్త్ స్కీమ్స్ అంటున్నారు. కానీ దానికి సఫిషియెంట్ ఫండ్స్ గవర్నమెంట్ కేటాయించడం లేదు. మరి దీనికి ఏదన్నా స్పెషల్గా మీరు యాక్సెప్ట్ చేస్తారా సార్? ఈ ట్రీట్మెంట్కి ఏదన్నా ఆరోగ్యశ్రీ లాంటివి కానీ హెల్త్ స్కీమ్స్? చూడండి, ఇప్పుడు ప్రాబ్లం విత్ ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్స్ మాకు కూడా పెట్టాలని ఉంటుందండి. ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఊరు పేషెంట్స్ వచ్చినప్పుడు అంటే మా దగ్గర ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఏం లేవు, ఏదో చేసేసి ఓకే మీరు చేసాం కదా దండం పెట్టుకొని పంపించేస్తాం. డెఫినెట్గా ఫ్రీ కేసెస్ ఫ్రీగానే చూస్తాం. వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా కూడా ఆరోగ్యశ్రీ కాంప్లికేటెడ్ చేశారండి ఫర్ పీపుల్ లైక్ అస్. ఇప్పుడు మేము చేసేది ఓపీ ట్రీట్మెంట్. మాకున్న మిషన్స్, క్యాథిటర్స్, లేజర్స్ ఇవన్నీ కాస్ట్లీ అయినా ది ఎంటైర్ ప్రాసెస్ హ్యాస్ మేడ్ ఇట్ లైక్ అ డే కేర్. మనం ఒక రోజు 1 గంటలోని నా ప్రొసీజర్ నేను చేసేసి పంపించేయగలుగుతాను. కానీ బట్ ఫర్ పీపుల్ లైక్ అస్, ద స్మాలర్ డాక్టర్స్ హూ వాంట్ టు డూ ద సర్వీస్, మాకు ఫెసిలిటీస్ ఏం లేవు. మీకు ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ మాకు ఇవ్వండి, మేము చేస్తాం. వీ విల్ డూ డెఫినెట్లీ. మేము ఫ్రీగా చేస్తాం. ఒక 10 to 15% మాది అంతా ఫ్రీ. గవర్నమెంట్ ఇవ్వడం లేదు కదా సార్. ఉన్న వాస్తవం ఏంటంటే మన జీడిపికి మనము సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లు కూడా వైద్యం మీద ఖర్చు పెట్టేది ఓన్లీ 1%. అది అక్షరాల వాస్తవం. అది ఒకటి.
అంటే గవర్నమెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలండి. అది గవర్నమెంట్ ఫ్లెక్సిబిలిటీ టు రికగ్నైజ్ ద స్మాలర్ సెంటర్స్, టు రికగ్నైజ్ ద స్మాలర్ హాస్పిటల్స్. పూర్వం నర్సింగ్ హోమ్స్ ఎట్లా ఉండేవి, చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి నడిపేవారు. అవన్నీ మాయమైపోతున్నాయండి. ఈ ఏరియాలోనే చూడండి, దేర్ ఆర్ నర్సింగ్ హోమ్స్. వాళ్ళు మాకెందుకు ఈ గొడవ, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, వై షుడ్ బి దిస్ థింగ్ కంటిన్యూ దిస్ ప్రాక్టీస్, మాకేదో ఓపీ వస్తుంది, ఆ ఓపీ తోటి గడిపేద్దాం అన్నట్టు అనుకుంటున్నారు. ఇప్పుడు మాలాంటి డాక్టర్స్కి ఎంకరేజ్ చేసి మాకు పర్మిషన్స్కి ఈజీగా చేస్తే డెఫినెట్లీ వీ విల్ సర్వ్ ద పీపుల్ అండి. ఇప్పుడు కూడా చేస్తున్నాం కానీ బట్ ఫ్యూచర్లో కూడా గవర్నమెంట్ నుండి లేదు సార్. మా ఉద్దేశం, మా అభిప్రాయం ఏంటంటే ప్రధానంగా వైద్య రంగానికి గవర్నమెంట్ నిధులు నామమాత్రంగానే కేటాయిస్తున్నారు. ఏమనంటే సెంట్రల్ గవర్నమెంట్ది ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉన్నా, లేదా ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉన్నా, వేల కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీలో బాకీ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా హాస్పిటల్లో యాక్సెప్ట్ చేసే అవకాశాలు కూడా తక్కువ ఉంటున్నాయి. రెండోది సెమీ గవర్నమెంట్ అయినటువంటి నిమ్స్లో కూడా వేల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటున్నాయి. అయితే గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకోకపోవడం ద్వారా ఈ పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, ఉన్నంత వర్గాలు అంటే వాళ్ళకి ఆల్రెడీ డబ్బులు ఉంటాయి, ఖర్చు పెట్టుకుంటారు సార్. వాళ్ళ వరకు ప్రాబ్లం ఏ ట్రీట్మెంట్ అయినా ఈజీగా ఉంటుంది. అందులో ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ కాస్ట్లీ. సుమారుగా 1,00,000, 2 లక్షల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి నాకు తెలిసి, అంతవరకు నాకు తెలుసు. మరి ఈ గవర్నమెంట్ ఏమో దీన్ని ఏ స్కీమ్లో కూడా చేర్చలేదు యాక్చువల్గా. ఈ మధ్యలో బోన్స్ కూడా లేకుండా ఉండే, అది చేసినా కూడా దాంతో సాటిస్ఫైడ్ లేరు సార్ అక్కడ. ఎందుకంటే 1%, ఇప్పుడు 140 కోట్ల జనాభా ఉంది. 140 కోట్ల జనాభాలో 1% జీడిపి కింద మనము ఖర్చు పెడితే ఇట్ ఈస్ వెరీ పూర్ అన్నమాట. మిగతా మనం అనేక సక్సెస్ రేట్స్ ఉన్నాయి మన దేశానికి. నరేంద్ర మోడీ గారి అధ్యక్షత ఆధ్వర్యంలో తీసుకున్న, ఇటు స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ తీసుకున్న, ఈ మిగతా అనేక రంగాలలో మనం అచీవ్మెంట్స్ ఉన్నాయి. మనకు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా ఈ వెరికో వెయిన్స్కి సంబంధించి సమాజానికి మీరు ఏం సందేశం ఇస్తారు సార్? ఒకటేంటంటేనంటే వెరికోజ్ వెయిన్స్ అనేది అన్నిట్లాగా ఇట్ ఈస్ క్వైట్ కామన్ అన్నమాట. 10 మందిలోని ఒకరికి వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయి. మీకు ఏదైనా ప్రాబ్లం, బయట వెయిన్స్ బాగా కనబడినా, కాలు వాపు వచ్చినా, కాలు డిస్కలరేషన్ వచ్చినా, పుండ్లు వచ్చినా, ఇవన్నీ మీరు ఫస్ట్ కామనెస్ట్ కాజ్ ఆఫ్ వీటన్నిటికీ వెరికోజ్ వెయిన్స్. సో మీరు ఏదైతే ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఫస్ట్ వెరికోజ్ వెయిన్ స్పెషలిస్ట్కి వెళ్ళి ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించుకుంటే మీకు ఈ ప్రాబ్లము ఫ్యూచర్లోనే మీకు ప్రాబ్లమ్స్ రాకుండా మీకు చూసుకోవచ్చు. అది ఒకటే మనం చెప్పగలం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుధీర్ గారికి మనము రాంబుర్రా టాక్ షో తరఫున ధన్యవాదాలు ప్రత్యేకంగా వారు తెలియజేస్తూ, వారి సేవలను మున్ముందు కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని వేడుకుంటూ మళ్ళీ కలుద్దాం రాంబుర్రా టాక్ షో.